ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రేమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యాన అంశము హోప్ దట్ సస్టైన్స్ సఫరింగ్. శ్రమలను నిలబెట్టే నిరీక్షణ. మీ దగ్గర బైబుల్స్ ఉన్నాయలా? రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం చదువుకుందామండి. రోమన్స్ చాప్టర్ 8:18. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుకొనుచున్నాను. For I consider that the sufferings of this present time are not worth comparing with the glory to be revealed to us. Praise God. మరి ఈ యొక్క నేటి ధ్యాన అంశము హోప్ దట్ సస్టైన్స్ సఫరింగ్. మరి శ్రమలను నిలబెట్టే నిరీక్షణ, నిలబెట్టేటటువంటిది. మరి అంటే ఇది దేవుని యొక్క భవిష్యత్తులో ఇచ్చేటటువంటి మహిమ ఎదుట అది చాలా గొప్పది. మరి ప్రస్తుతం ఉన్నటువంటి శ్రమల కంటే ప్రిలారా, ఇప్పటి కాలపు శ్రమలు ఇక లోకపరంగా ప్రిలారా, మనము విశ్వాసులుగా, దేవుని యొక్క భక్తులుగా, యేసు యొక్క అనుచారులుగా మరి ఇటువంటి శ్రమలు మిమ్మల్ని నిందించి హింసించినప్పుడు మీరు ధన్యులు అంటున్నాడు. మన యొక్క జీవితంలో ఎన్నో పోరాటాలు, ఆటుపాటలు, శ్రమలు, కష్టాలు, నష్టాలు, బాధలు, మరి అస్వస్థతకు గురి అవ్వటము, ఎన్నో మరణకరమైనటువంటి అపాయకరమైనటువంటి సిచ్యువేషన్స్ ఎన్నో మన యొక్క జీవితాల్లో వస్తుంటవి. మరి కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాలా, దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. కానీ మనం తెలుసుకోవాల్సింది, మరి పౌలు భక్తుడు అవి ఉండవు అని చెప్పట్లేవు. ఇవి కష్టాలను తేలికగా చేయవు, కానీ వాటిని ఇట్ అవుట్లాస్ ఇట్, మరి వాటిని అధిగమించటానికి, దాటిపోతానికి, ఓవర్కమ్ అవ్వటానికి దేవుడు మనకు కావాల్సినటువంటి శక్తిని ఇస్తాడు, విశ్వాసం ఇస్తాడు, నిరీక్షణ ఇస్తాడు పిల్లారా. మరి 3 ప్రాముఖ్యమైనటువంటి అంశములు మనం ధ్యానించున్నాము. ఒకటి, పర్స్పెక్టివ్. సఫరింగ్ ఈజ్ రియల్ బట్ లిమిటెడ్. కాబట్టి దృక్కోణముగా మనం ఆలోచించినప్పుడు పర్స్పెక్టివ్, వేదన అనేటటువంటిది, లేకపోతే ఈ యొక్క మరి మనం తెలుసుకున్నటువంటి శ్రమలు అవి నిజమే, కానీ అవి పరిమితము పిల్లారా, లిమిటెడ్. పాల్ డజంట్ డినై పెయిన్. పౌలు భక్తుడు మరి యొక్క శ్రమలను, వాటిని తిరస్కరించట్లేదు, కానీ ఆయన చెప్తున్నాడు ప్రస్తుతం ఉన్నటువంటి అవి చాలా కాల పరిమితమైనటువంటివి, తాత్కాలికమైనటువంటివి, కొంతకాలం వరకే. హి సేస్ సఫరింగ్ ఈస్ టెంపరల్, ఇట్ బిలాంగ్స్ టు దిస్ ప్రెజెంట్ టైమ్. ఇహలోక పరంగా పిల్లారా, ఈ లోకంలోనే ఈ యొక్క మరి శ్రమలు ఉంటున్నవి, ఇవి తాత్కాలికమైనటువంటివి. సో కాబట్టి మనము ఈ యొక్క శ్రమలను మనం ఏంటంటే ఆ యొక్క నిత్యత్వపు దృష్టిలో చూడాలి, కేవలం క్షణాన్ని బట్టి కాదు. we need to view pain through eternity, not only the moment. ఈ క్షణకాలం, తాత్కాలికమైనటువంటి, చులకనైనటువంటి ఆ శ్రమలు అని చెప్పి పౌలు భక్తుడు అంటున్నాడు. కాబట్టి ఆ రీతిగానే మనం చూడాలి. ఏదైనా ఆ శ్రమ, ఆ అవమానము, లేకపోతే మన యొక్క జీవితంలో వచ్చినప్పుడు అవి క్షణకాలం ఉంటవి అని చెప్పి మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఉంటున్నది పిల్లారా. కాబట్టి తాత్కాలికమైనటువంటి. రెండవదిగా, ప్రామిస్, గ్లోరీ ఈజ్ గ్రేటర్ దాన్ పెయిన్. కాబట్టి మనకు ఒక గొప్ప వాగ్దానం ఉంటున్నది. ఏంటి అంటే, ఆ మహిమ వేదన కంటే కూడా గొప్పది.
ఈ మహిమ అనేటటువంటిది పిల్లారా, మహిమ ముందు ఆ మహిమా స్వరూపుడైనటువంటి దేవుని మనం ఆరాధిస్తున్నాము. మహిమారూరుడై ఆయన రానయుంటున్నాడు. మనం కూడా ప్రియులారా పైకెత్తబడతాము మహిమ శరీరములతోటి. మరి ఎల్లప్పుడూ కూడా అక్కడ మహిమ మహిమ గ్లోరీ ప్రియులారా. ఆయన మరి యేసు ప్రభు వారి యొక్క జీవితంలో చూస్తే అంతా కూడా చేయుటకు నాకు ఇచ్చిన పనిని భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి నేను నిన్ను మహిమ పరిస్థితిని అంటాడు పిల్లరా, మహిమ పిల్లరా. కాబట్టి మనకు ఈ యొక్క మహిమను గురించి మనకి ఇక్కడ వాగ్దానం ఇవ్వబడుతుంది. ఇక్కడ చూసినట్లయితే నాట్ వర్త్ కంపేరింగ్, ఆ మహిమతో మనం చూసినట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క శ్రమలు అవి ఎంచదగినటువంటివి కాదు. తో అవి కంపేర్ చేయబడి నాట్ వర్త్ కంపేరింగ్ అని చెప్పి అంటున్నాడు పిల్లల. గాడ్స్ కమింగ్ గ్లోరీ ఈస్ గ్రేటర్ దాన్ వాట్ వీ ఫేస్ నౌ. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి శ్రమల కాలము ఇవన్నీ కూడా మరి రాబోయే దేవుడు ఇచ్చేటటువంటి మహిమ, త్వరలో వెల్లడిపోయేటటువంటి మహిమ ముందు అవన్నీ కూడా మరి మరి చాలా తక్కువ పిల్లారా. ఆ మహిమ ఎంతో ఎక్కువగా కనపడుతుంది. వెన్ గాడ్ ఈస్ ప్రిపేరింగ్ ఈజ్ బిగ్గర్ దాన్ వాట్ యు ఆర్ ఫేసింగ్. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ యొక్క ఎదుర్కొంటున్నటువంటి శ్రమల ముందు ఆ యొక్క మహిమ చాలా గొప్పది, ఎంతో పెద్దది, మరి ఎంతో గొప్పదై ఉంటున్నది పిల్లారా. మరి మూడవదిగా పవర్, హోప్ హెల్ప్స్ అస్ హోల్డ్ ఆన్. మరి ఈ యొక్క నిరీక్షణ అనేటటువంటిది పిల్లారా మనల్ని నిలబెడుతుంది. ఈ యొక్క నిరీక్షణ we need to think of the present ultimate glory that is going to come పిల్లారా. మరి కాబట్టి ఆ యొక్క మహిమ వైపు మనం చూస్తూ మనం ఈ లోకంలో జీవించాలి. పరలోకపు దృష్టి ఆ యొక్క దేవుని యొక్క చిత్తంలో ఉంటూ నిరీక్షణలో ఉంటూ మనం ముందుకు వెళ్ళవలసినటువంటి వారమై ఉంటున్నాము. వెన్ హోప్ ఈజ్ యాంకర్డ్ ఇన్ గాడ్స్ ప్రామిస్ ఇట్ స్ట్రెంగ్థన్స్ ఎండ్యూరెన్స్. కాబట్టి ఈ యొక్క మరి మనము ఆ యొక్క నిరీక్షణ దేవుని వాగ్దానంపై నిలబడినప్పుడు అది సహనాన్ని బలపరుస్తుంది పిల్లారా. దేవుని వాగ్దానాల మీద ఆధారపడటము, ఆ దేవుని యొక్క ప్రవచనాలు, ఆ దేవుడు మనకు ఇచ్చేటటువంటి ఆ నిరీక్షణ, శుభప్రదమైనటువంటి నిరీక్షణ పిల్లల. హోప్ హెల్ప్స్ అస్ హోల్డ్ ఆన్. అవి మనల్ని ఇహలోక తాత్కాలికంగా ఉన్నటువంటి ఆ యొక్క శ్రమలలో మరి దిగులు చెందకుండా, చింతించకుండా, నిరుత్సాహ చెందకుండా, వెనక్కి వెళ్ళకుండా మనల్ని ముందుకు నడిపిస్తుంటాయి పిల్లరా. కాబట్టి హోప్ బికమ్ స్పిరిచువల్ ఫ్యూయల్. కాబట్టి ఇంధనం లాగా నిరీక్షణ అనేటటువంటిది ఆధ్యాత్మిక ఇంధనంలా పనిచేస్తుంది పిల్లరా. ఒక బండి నడవాలంటే ఆయిల్ అవసరము, గ్యాస్ అవసరము. కాబట్టి బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేనటువంటి వారికి తేడా ఏంటంటే బుద్ధి గల వారిలో ఇంధనం ఉంటున్నది, ఆత్మను వెలిగించేటటువంటి ఆ దీపాలను పట్టుకొని ఉంటున్నారు. వేరే వాళ్ళకైతే వాళ్ళ దగ్గర నూనె లేదు పిల్లారా. కాబట్టి మనల్ని ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. ఆ శుభప్రదమైనటువంటి నిరీక్షణ ఉండాలి. ఆ నిరీక్షణే మనల్ని ఇటువంటి ఆ స్పిరిచువల్ ఫ్యూయల్ను మనకు కలుగజేస్తుంది. ఇది మనల్ని స్థిరపరుస్తుంది, భయాన్ని శాంతింపజేస్తుంది, హృదయం ఇంకా బాధపడుతున్నప్పటికీ ముందుకు నడిచేలా చేస్తుంది పిల్లారా. ఇట్ స్టడీస్ ద మైండ్, quiets the fear, and helps the heart keep walking, keep moving, keep growing, keep reaching the unreached. కాబట్టి ఇటువంటి మనం చూస్తాం. హోప్ డజంట్ రిమూవ్ ద స్టార్మ్ ఇన్స్టెంట్లీ. కాబట్టి పిల్లరా ఈ యొక్క నిరీక్షణ అనేటటువంటిది తక్షణమే మరి ఇమ్మీడియట్గా ఉన్నటువంటి క్షోభ, ఆ యొక్క తుఫాన్లు వాటిని తొలగించకపోవచ్చు, కానీ అది మనల్ని దాటింపుకుంటూ వెళ్తుంది పిల్లరా. ఏదైనా తుఫాన్ అది వచ్చినా సరే అది కొంతకాలం. మరి 5 రోజుల ఈ మధ్య మరి మేము ఉంటున్నటువంటి ప్రదేశం సైపాన్లో పెద్ద తుఫాను వచ్చింది. అది 5 రోజులు పిల్లరా, దాదాపు 5 రోజులు, ఎన్నో గంటలు. మరి ఎంతో గాలి తుఫాను, దాని మూలాన పిల్లలు ఎంతో నష్టము, ఆస్తి నష్టము, ఎంతో డ్యామేజ్ అనేటువంటి జరిగి ఉంటున్నది. కానీ అది తాత్కాలికమే. కానీ అది నెమ్మలించినప్పుడు ప్రశాంతత, సమాధానము, మరి రెస్టరేషన్ అనేటటువంటిది, రికవరీ అనేటటువంటిది,
అవన్నీ పునరుద్ధరించటం పిల్లల పడిపోయినటువంటి వాటిని, అటువంటి వాటికి చోటు ఉంటుంది. మన యొక్క జీవితాల్లో కూడా పడిపోయినటువంటి వాటిని పిల్లరా ఏమి పోగొట్టుకున్నామో వాటిని పొందటము. బుద్ధి లేని ఆ యొక్క తప్పిపోయిన కుమారుని యొక్క జీవితం చూస్తే బుద్ధి వచ్చినప్పుడు అయ్యో నా తండ్రి దగ్గర ఎన్ని ఉంటున్నవి, నేను ఎన్ని కోల్పోతున్నాను, ఆ యొక్క ప్రేమ, ఆ యొక్క ఆ, ఆ, అన్ని కూడా పిల్లలు అధికారము, ఆస్తులు, లేకపోతే అన్ని కూడా ఆనందము, అవన్నీ కూడా మరలా తిరిగి పొందటం అనేటువంటిది మన యొక్క జీవితాల్లో కూడా దేవుని యొక్క సహవాసము, సన్నిధి, సంతోషము, సమాధానము, అవి కూడా మన యొక్క జీవితాల్లో మరి పునరుద్ధరించుకుంటాం. కాబట్టి కావలసిందల్లా కూడా యేసును విశ్వసించటం, యేసును రక్షకుడుగా ప్రభువుగా అంగీకరించటము, ఆ యొక్క నిరీక్షణతోటి మన ముందు ఎంతో గొప్ప బైబిల్ చదువుతున్నప్పుడు ఎంత నిరీక్షణ వస్తుంది, ఎంత ఆదరణ, ఎంత ప్రియులారా భవిష్యత్తు గురించి ఈ యొక్క బైబిలే మనకి ఎంతగానో తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ బైబిల్ను చదువుతూ ధ్యానం చేస్తూ ముందుకు వెళ్ళాలా. కాబట్టి ఒకసారి మనం ప్రశ్నించుకుందాం, వేర్ యామ్ ఐ సఫరింగ్ రైట్ నౌ? ఏ యొక్క బాధలలో మనం ఉంటున్నాం? ఈజ్ ఇట్ మరి భావాలు, ఇమోషనల్, ఈజ్ ఇట్ హెల్త్, ఈజ్ ఇట్ రిలేషన్షిప్స్, ఆర్ ఈజ్ ఇట్ మైండ్? మానసికంగాన, శారీరకంగాన, ఆత్మీయంగాన, ఆరోగ్యపరంగాన, సంబంధాల్లోన, దేంట్లో మనము మరి ఆ యొక్క నష్టము లేకపోతే బాధల్లో మరి శ్రమల్లో ఉంటున్నాము? రెండవదిగా, వాట్ కంపారిజన్ యామ్ ఐ మేకింగ్? యామ్ ఐ మెజరింగ్ లైఫ్ ఓన్లీ బై పెయిన్? కాబట్టి పిల్లరా, ఆ శ్రమలు లేకపోతే అస్వస్థత ఇవి వస్తాయి. లోకరీతిగా ఉన్నట్లయితే దాని గురించి ఆలోచిస్తారు. కానీ పిల్లరా, మనము చావు అయితే లాభము, బ్రతుకుటైతే క్రీస్తు కొరకు, అటువంటి దృక్పథంతో, అటువంటి ఆశతోటి పిల్లరా, విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచు మన ముందు ఉంచబడినటువంటి పందెపు రంగంలో ఎట్లా పరిగెత్తాలండి? ఓపికతో మరి పరిగెత్తవలసినటువంటి వారమై ఉంటున్నాము. మరి కాబట్టి మనము ఆ శ్రమలను శ్రమలుగా చూడకూడదు, కానీ ఆ యొక్క భవిష్యత్తు, ఆ మహిమను దృష్టిలో ఉంచుకొని మనం వీటిని చూసినప్పుడు దీస్ ఆర్ ఆల్ నథింగ్. మరి ఇక్కడ మనం చదువుకున్నటువంటి రీతిగా మరి ప్రత్యక్షంగా కాబో మహిమ ఎదుట మరి ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదు. కంపేర్ చేస్తున్నాడు పిల్లరా. రాబో కాలంలో జరగబోయేటటువంటి ఆ మహిమ ఎదుట ఆ ప్రస్తుతం ఉన్నటువంటి శ్రమలు, యేసు మరి పౌలు భక్తుడు కూడా ఎన్ని శ్రమలు పిల్లలు ఒక చోట రాస్తాడు కదా, నిందలు, అవమానాలు, మరి రాళ్లతో కొట్టడం, శ్రమలు పిల్లలు, ఇవన్నీ కూడా మన యొక్క జీవితంలో మరి ప్రతి ఒక్కరి జీవితంలో వస్తాయి. పర్సిక్యూషన్స్ అనేటటువంటివి మనం దేవుని కొరకు నమ్మకంగా నిజాయితీగా నిలబడినప్పుడు మేబీ సమ్ టైమ్స్ ఈవెన్ ఆ యొక్క మార్టియర్స్గా, హతసాక్షులుగా అవ్వటానికి మరి దోహదపడతాయి పిల్లలు. అనేక మంది ప్రభు కోసం ఎన్నో నిందలు, అవమానాలు, శ్రమలు, ఆపదలు, ఒకవేళ చనిపోయినా సరే పిల్లరా, మరి మొట్టమొదట ఎవరు లెగుస్తారంటే క్రీస్తునందరూ మృతులైనటువంటి వారు లేగటం అనేటువంటిది మనం చూస్తాము. తర్వాత మరి క్రీస్తులో ఉన్నటువంటి వారు నిందలు, అవమానాలు ఫేస్ చేస్తున్నటువంటి వారు ఒకవేళ ఈ సమయంలో అటువంటి శ్రమలు గుండా పోతున్నట్లయితే cheer up, this is the time, you need to be encouraged, you need to be empowered. ఈ నిరీక్షణ ద్వారా నీకు శక్తి అనేటటువంటిది వస్తుంది. కాబట్టి పిల్లరా, నిజమైనటువంటి మరి ప్రార్థన చేస్తూ ముందుకు ఒక అడుగు ముందుకు వెళ్ళవలసినటువంటి వారం ఉంటున్నాము. కాబట్టి ముగింపుగా, హోప్ దట్ సస్టైన్ సఫరింగ్ ఇస్ నాట్ విష్ఫుల్ థింకింగ్. కాబట్టి ఈ యొక్క వేదనను నిలబెట్టే నిరీక్షణ కేవలము అది ఆశపూరిత ఆలోచన కాదు. జస్ట్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ విష్ఫుల్ థింకింగ్, ఇట్ ఈస్ ఫెయిత్ ఇన్ గాడ్స్ రివీల్డ్ గ్లోరీ. ఇది దేవుడు వెల్లడించబోయేటటువంటి మహిమపై విశ్వాసము. బికాస్ గాడ్స్ ఫ్యూచర్ ఈస్ బిగ్గర్ దాన్ యువర్ ప్రెజెంట్ పెయిన్, యువర్ సఫరింగ్ ఈజ్ నాట్ ద ఫైనల్ వర్డ్. కాబట్టి పిల్లరా, దేవుడు భవిష్యత్తులో మీకు ఇచ్చేటటువంటి ఆ వేదన కంటే ఈ యొక్క అది పెద్దది. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి ఆ శ్రమలు ఏ కూడా దానితో కంపేర్ చేయలేం పిల్లరా. కాబట్టి దేవుడు మనకు అటువంటి ఆ యొక్క విశ్వాసము, ఆ యొక్క ప్రియులరా ధైర్యము, ఆ యొక్క ప్రియులరా ఆ నిరీక్షణ మనకు ఇచ్చును కాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, మీ యొక్క వాక్యాన్ని బట్టి, నేటి ధ్యానాంశం బట్టి వందనాలు ప్రభువా. గొప్ప దేవా తండ్రి, వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించు. ఎటువంటి శ్రమలు, నిందలు, అవమానములు
ప్రభువా కష్టాలు, నష్టాలు, శ్రమలు మరి ఒకవేళ తండ్రి అస్వస్థతకు గురై ఉంటున్నారు. యేసు నామములో తండ్రి వారిని దర్శించండి. ఎన్ని తండ్రి ఆదరణ వాక్యాలు ప్రభువా. గొప్ప దేవా తండ్రి ప్రస్తుత శ్రమల వైపునే బాధపడకుండా, చింతించకుండా తండ్రి భవిష్యత్తులో మీరు ఇవ్వబోయేటటువంటి ఆ మహిమను మీద తండ్రి మరి ప్రభ కేంద్రీకరించి జీవించటానికి సహాయం చేయండి. ఇహ లోకపరంగా తండ్రి ఈ లోకంలో తండ్రి మేము జీవించేటటువంటి దినాలు చాలా తక్కువ ప్రభా. గొప్ప దేవా తండ్రి కానీ మీతో ప్రభు యుగ యుగములు కూడా తండ్రి జీవించేటటువంటి భాగ్యము ప్రభు ఈ సమయంలోనే తండ్రి మరి ప్రభు ఒకవేళ ఇంకా ప్రభును కలిగి ఉండకుండా ఉన్నట్లయితే తండ్రి ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టు శ్రమలను విడిచిపెట్టి ప్రభు తండ్రి పశ్చాత్తాపంలో తండ్రి ఆ తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా మీ దగ్గరికి వచ్చి ఉంటుండో పశ్చాత్తాపుడై క్షమాపణ వేడుకున్నాడో తండ్రి ఆ రీతిగా మేము మీ సన్నిధిలో వేడుకోవటానికి సాయం చేయండి. ఇంకా కృపకాలంలో ఉంటున్నాం. మీరు క్షమించే దేవుడు, కరుణించే దేవుడు, కృపను చూపించే దేవుడు ప్రభు మీరే సహాయం చేయండి. మీ ఆదరణ నెమ్మది దయచేయండి. ఏదైనా దేవులతో నింపి పంపమని వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా మంచి ప్రభు లైఫ్ పార్ట్నర్స్ దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామను అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.